ఏదైనా ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరొక భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. అలా మన తెలుగులో సూపర్ హిట్ అయిన కొన్ని ఎక్సలెంట్ మూవీస్ని బెంగాలీలో రీమేక్ చేయడం జరిగింది. ఒరిజినల్ లెవెల్లో తీసారా లేదన్నది పక్కన పెడితే ఒరిజినల్ మూవీని చెడగొట్టకుండా ఉంటే అదే 10,000. బట్ ఈ బెంగాలీ రీమేక్స్ ఎగ్జాక్ట్గా అదే చేస్తాయి. ఎందుకంటే ఒరిజినల్ మూవీలో ఉన్న సోల్ ఏదైతే ఉందో ఈ రీమేక్స్లో కంప్లీట్గా మిస్ అయిపోద్ది. మన తెలుగు సినిమాల్ని రీమేక్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురయ్యేలా చేసిన కొన్ని బెంగాలీ మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, రిఫ్యూజీ. తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి రీమేక్ ఇది. ఛత్రపతి అనేది తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీస్లో ఒకటి. మెయిన్లీ ప్రభాస్ని బేస్ చేసుకుని రాజమౌళి క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అటువంటి సినిమాని రీమేక్ చేస్తున్నామంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి. బట్ ఈ రీమేక్లో ఆ జాగ్రత్త ఏం కనపడదు. ఈ సినిమాలో హీరో ప్రొసెన్జిత్ చటర్జీ. ఈయన్ని బెంగాలీలో మిస్టర్ ఇండస్ట్రీ అని పిలుచుకుంటారు. పోతే ఈ రీమేక్లో ఆయన చేసిన యాక్టింగ్ గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు. మీరే చూడండి. మన తెలుగు ఛత్రపతిలో ఈ సీన్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. ఆ రేంజ్ లో ఛత్రపతి క్యారెక్టర్ ని మన రాజమౌళి డిజైన్ చేయడం జరిగింది. బట్ ఈ రీమేక్ వచ్చేసరికి కంప్లీట్ గా కామెడీ చేసి పడేశారు. కళ్ళల్లో కారం కొట్టేసి, చేతులకు లైట్ వేసి, బట్టలు చింపేసి, గ్రాఫిక్స్ నరాలు క్రియేట్ చేసి ఎందుకు ఇదంతా. అండ్ దానికి తోడు హీరో యాక్టింగ్ అయితే టూ బ్యాడ్ ఉంటుంది. అసలు అక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి, భయపడుతున్నాడా, కుమిలిపోతున్నాడా, ఏం పీకలేని ఫీల్ అవుతున్నాడా, అసలు ఏం అర్థం కావట్లే. అలాంటి ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు ఆ హీరో. అండ్ అలాగే మన తెలుగు ఛత్రపతిలో హీరో ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక ఐటెం సాంగ్ ఉంటుంది. ఈ రీమేక్లో ఆ ఐటెం సాంగ్ చేసిన అమ్మాయి హీరోయిన్కి ఐటెం సాంగ్ చేసిన అమ్మాయికి 2 పేమెంట్లు ఎందుకు బొక్క, ఐటెం సాంగ్ చేసిన అమ్మాయిని హీరోయిన్ కింద తోసేయండి అన్నట్టు ఉంటుంది ఆ ట్రాక్ మొత్తం కూడా. ఇంక క్లైమాక్స్కి వచ్చిన తర్వాత తెలుగులో ప్రభాస్ తన కొడుకే అని వాళ్ళ అమ్మకి తెలిసినప్పుడు ఒక సాంగ్ ప్లే అవుద్ది. బట్ ఈ రీమేక్ లో గన్నతో కాల్చేస్తారు. బట్ దాని తర్వాత హీరో తమ్ముడు దేక్కుంటూ వచ్చి, వాడే అమ్మ మన ఛత్రపతి, ఇన్ని రోజులు నా వల్లే నేను కలుసుకోవడానికి అవ్వలేదు అని దేక్కుంటూ డైలాగ్ చెప్తుంటే ఆ ఎమోషన్ మొత్తం డెల్యూట్ అయిపోద్ది. పోనీ దాన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాం. వాడు తమ్ముడేమో దేక్కుంటూ వస్తున్నాడు ఓపిక లేక, ఈడేమో బుల్లెట్ తగిలి చచ్చిపోదామన్న పరిస్థితుల్లో ఉన్నాడు. కట్ చేస్తే ఇద్దరు కూడా ఆ షాట్ అయిపోయిన వెంటనే వాళ్ళ అమ్మను పట్టుకుని హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఒరిజినల్ మూవీలో ఈ షాట్ అయిపోయిన వెంటనే 3 నెలల తర్వాత, అంటే వాళ్ళు గాయాలన్నీ మాని కంప్లీట్ గా కలిసిపోయారని చూపిస్తారా. బట్ ఈ రీమేక్ లో కాస్ట్యూమ్ ఎందుకు మళ్ళీ బొక్క అన్నట్టు అదే సీన్ లో కలిపేస్తారు ఈ సీన్ కూడా. సో అలా మన ఛత్రపతిని చపాతీ చేశారు. నెంబర్ 2, బాజీ. బెంగాలీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో అంట ఈ సినిమాలో నటించిన జీత్. పోతే ఈ బాజీ అన్న మూవీ మన తెలుగులో వచ్చిన నాన్నగ ప్రేమతో మూవీ రీమేక్. ఈ సినిమా గురించి చెప్పాలంటే మన తెలుగు సినిమాలో ఉన్న రిచెస్ట్ షార్ట్స్ అన్నీ ఉంటాయి కదా, ఒరిజినల్ షార్ట్స్, అవన్నీ కూడా ఈ రీమేక్లో పెట్టడం జరిగింది యాజ్ టీజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ చైర్లో కూర్చుని, నువ్వేంట్రా కారు కొనుక్కున్నావా, చిన్నప్పుడు నువ్వు ఫెరారీలో తిరిగేవాడురా, నువ్వు పరిగెడుతుంటే 40 మంది నిన్ను పట్టుకోవడానికి పరిగెట్టేవారు. ఈ డైలాగ్స్ చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో విజువల్స్ వస్తాయి చూడండి, అవన్నీ కూడా ఒరిజినల్ మూవీ నుంచి లేపేస్తారు. ఇదే కాదు, క్లైమాక్స్ లో మన హీరో జగపతి బాబు కిందకు చూస్తున్నప్పుడు కొంతమంది ప్రొటెస్ట్ చేస్తారు కదా, ఆ షాట్ ని ఫేస్ కొంచెం మార్ఫ్ చేసి కంప్లీట్ గా ఒరిజినల్ షాట్ ని రీమేక్ లో ఎత్తేసారు. అలా ఈ సినిమాలో ఎలాగో డబ్బులు పెట్టి రీమేక్ స్టోరీ కొంటున్నాం కదా, ఒరిజినల్ షార్ట్స్ కూడా తీసేసుకుందాం అన్నట్టు చాలా షార్ట్స్ ఏరేసుకుంటారు. బట్ ఇంటర్వెల్ షాట్ ఏదైతే ఉందో జగపతి బాబు ఎన్టీఆర్ కలుసుకునే సీన్, అది ఈ సినిమా మొత్తంలో వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది. సో దాన్ని ఈ రీమేక్ లో జస్ట్ మనోడు 2 మాటలు మాట్లాడి ఇదే గోల్డెన్ బాల్ అని తీసేస్తాడు. తెలివైనోడు, అది తెలివైనోడు కన్నా తెలివైనోడు అంటూ ఎంత చాటా భారతం చదివి తను ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టినప్పుడు ఆ ఫోన్లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్కి వెయిట్గా ఉన్న గోల్డెన్ బాల్ ఊగడం జరుగుద్ది. అప్పుడు మన ఎంటైర్ పిక్ చేసుకోవడం జరుగుద్ది. దీని వెనకాల ఎంత కథ రాస్తే సుకుమార్ గారు ఆ బొక్క టైం వేస్ట్ కానీ ఇదే గోల్డెన్ బాల్ అన్నట్టు ఉంటుంది రీమేక్లో ఈ సీను. అలాగే ఇంకా క్లైమాక్స్లో మనోడు కంప్లీట్గా విజయం సాధించిన తర్వాత జగపతి బాబు మీద తన నాన్నకు వచ్చి ఆ విషయం చెప్దాం అనుకునేసరికి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటారు. అప్పుడు ఎన్టీఆర్ చేసే ఎమోషనల్ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ ఉంటుంది. బట్ ఈ రీమేక్లో ఆ సీన్ మొత్తాన్ని, ఇప్పుడు ఎంత యాక్టింగ్ మన వల్ల కాదలే కానీ ఆ సీనే తీసి పడతబ్బు అన్నట్టు ఆ సీన్ని మొత్తాన్ని కట్ చేసి. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ బాజీ మూవీలో హీరో ఫాదర్ చనిపోడు, బతిగా ఉంటాడు క్లైమాక్స్లో కూడా. అసలు సినిమాలో విషయమే మా నాన్న కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు, ఆయన చనిపోయే లోపు హ్యాపీగా ఆయన పంపించాలి ఏ రిగ్రెట్ లేకుండా. ఒక కొడుకు పడే తాపత్రయమే నాన్నకు ప్రేమతో. ఆ సోల్ని తీసి పడేసినప్పుడు
ఎందుకురా ఈ రీమేక్ చేయడం ఇంకా. నెంబర్ 3 ఆషికి. మన తెలుగులో వచ్చిన ఇష్క్ రీమేక్ ఇది. ఇష్క్ సినిమాలో నిత్యమేనన్ని ఆట పట్టేస్తాడు తప్పితే మిస్బిహేవ్ చేయడు. బట్ ఈ సినిమాతో వచ్చేసరికి హీరోయిన్ కనపడినప్పటి నుంచి వాడికి సెక్సువల్ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నట్టే ప్రొజెక్ట్ చేస్తారు. ప్రతి సీన్ లో కూడా హీరోయిన్ తో డబుల్ మీనింగ్ లో మాట్లాడాలు అండ్ తన ఇన్నర్ వెర్షన్ పట్టుకుని పిచ్చి పిచ్చి చేష్టలు చేయడాలు, తన ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్లి ఈ సీన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాలు చాలా వరస్ట్ ఉంటుంది అసలు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇష్క్ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తుంది, నితిన్ సిస్టర్ని నిత్యమేనన్ బ్రదర్ ఏడిపించాడని వాడిని చిత్త కొట్టి బుద్ధి చెప్పి వస్తాడు. దాని తర్వాత వాడి చెల్లినే మనోడు అనుకోకుండా ప్రేమించడం జరిగింది అన్నది కాన్ఫ్లిక్ట్ పాయింట్. అండ్ క్లైమాక్స్ లో వాడి చెల్లి ప్రేమించింది మంచోడనే తెలుసుకుని వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ ఈడే ఆడికన్నా పెద్దదోలా కనబడుతున్నాడు, ఇంకా వాడి చెల్లిని ఈడికి చాలా పెళ్లి చేస్తాడు. మన తెలుగు సినిమా ఇష్క్ అయితే ఇది రస్క్. నెంబర్ 4 యోధా. మన తెలుగులోనే అప్పటిదాకా ఒక భారీ బడ్జెట్ మూవీ తీయాలంటే భయపడతారు. బట్ రాజమౌళి ధైర్యం చేసి మగధీర అనే ఒక భారీ బడ్జెట్ మూవీ తీయడం జరిగింది. బట్ దానికి తగ్గట్టే డబ్బులు వచ్చినప్పటికీ కూడా అప్పటికైతే రిస్కీ ప్రాజెక్టే. సో అట్లాంటి సినిమాని రీమేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గట్స్ ఉండాలి. దాన్ని రీమేక్ చేయడమే కాకుండా సక్సెస్ఫుల్గా నాశనం కూడా చేసేసారు ఈ బెంగాలీ వాళ్ళు. ఎందుకంటే ఆ సినిమా ఏమో భారీ బడ్జెట్ ఉంటే తప్ప అవ్వని పని, వీళ్ళ దగ్గర ఏమో నార్మల్ బడ్జెట్ కూడా లేదాయే. ఇంకేం చేస్తారు, ఇంకా ఆ రాజుల గెటప్ మన రామ్ చరణ్ పైన ఒక షీల్డ్ వేసుకుని మంచి కిరీటం పెట్టుకుని లోన ఒక బనియన్ లాంటిది వేసుకుంటాడు. బట్ ఈ సినిమాలో హీరో మొత్తం కూడా అదే బనియన్తో ఉంటాడు. ఇంక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఆ రాజుల గెటప్ ఉంటాయి కదా, కంప్లీట్గా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటాడు. మన తెలుగులో రామ్ చరణ్ని చాలా బాగా చూపిస్తారు, మంచి షీల్డ్ వేసి కిరీటం పెట్టి. ఇందులో ఏంట్రా అంటే లాంచ్ తిరిగిన బనేలు వేసుకుని తిరిగేస్తాడు హీరో మొత్తం కూడా. క్రియేటివిటీగా ఆలోచించి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కాస్ట్యూమ్స్ యాడ్ చేస్తారు. అవి చూడడానికి చాలా సిల్లీ ఉంటాయి. దానికి తోడు హీరో యాక్టింగ్ కూడా సిల్లీ ఉంటుంది. మహేంద్ర కాదు, ఇది బెంగాలీ తీరా. నెంబర్ 5 ఛాలెంజ్ 2. మన తెలుగులో మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా రీమేక్ ఇది. నక్కకి నాగులాకానికి ఎంత తేడా, ఈ సినిమాలో హీరోకి మన మహేష్ బాబుకి అంత తేడా అని చెప్పాలి. నేను ఇక్కడ అందం గురించి మాట్లాడట్లేదు. దూకుడు సినిమాలో తన మేనరిజం అండ్ డైలాగ్స్తో మహేష్ బాబు దూకుడు సినిమాని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్తాడు. బట్ ఈ సినిమాలో ఏంట్రా అంటే కంప్లీట్గా డౌన్ చేసేస్తాడు సీన్ని హీరో తన యాక్టింగ్ క్యాపబిలిటీతో. దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ మీద ఒక సెటర్ నడుస్తుంది కదా, ఆయన యాక్ట్ చేస్తూ కొన్ని షార్ట్స్ కనిపిస్తాయి. సో ఆయన నిజంగానే దూకుడుని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో అనడానికి ఈ ఛాలెంజ్ 2 పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో వీటిలో మీరు బాగా డిసప్పాయింట్ అయిన మూవీ రీమేక్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారు. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే పక్కనే హైప్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి హైప్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.